హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం అంతా ఉన్నారు సామాజిక ఆర్థిక రాజకీయ విశ్లేషకులు సిఏ నాగార్జున గారు. సార్, ఈరోజు హైదరాబాద్లో చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు అలాగే రేవంత్ రెడ్డి గారు వాళ్ళిద్దరి భేటీని నిర్ణయిస్తారు సార్. ఎందుకోసం భేటీ అయితే ఏం చెప్తారు? మీరు మొత్తానికి భలే విచిత్రంగా అడుగుతారా ప్రశ్న అడగడం కూడా. వాళ్ళిద్దరే భేటీయే ఇంకా జరగలేదు. అది ఎప్పుడో సాయంత్రం 6 గంటల నుంచి మొదలవుతుంది. అది రాత్రిపూట భేటీ జరిగితే కదా సారాంశం. భేటీ జరగకుండా సారాంశం ఏముంటుంది? ఎనీహౌ మీ ఆతృతని పట్టలేం కదా మేము. ప్రజలకు కూడా కొంచెం ఉత్కంఠభరితంగానే ఉంటుంది. అది వీళ్ళిద్దరు ఏం ఆడుకుంటారు, ఏమిటి సంగతి సమాచారం. సరే, జనరల్గా దేశ ప్రధానులు రాష్ట్రాలన్నీ తిరుగుతూ ఉంటారు, విదేశాలకు కూడా వెళ్తూ ఉంటారు. ఏదో కాన్ఫరెన్స్ కనో మీటింగ్ అనో, యునైటెడ్ నేషన్స్లో జనరల్ అసెంబ్లీ మీటింగ్ అని ఈ అఫీషియల్గా పోతూ ఉంటారు. పర్సనల్గా వెళ్ళే చాలా తక్కువ ఉంటారు. అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి ఒక రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి ఇంకొక ముఖ్యమంత్రితో కలుస్తుంటారు. వాళ్ళు ఇటు వస్తుంటారు, వీళ్ళు అటు పోతూ ఉంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణా గోదావరి నదీ జలాలకు సంబంధించిన వివాదాలను పరిష్కరించుకోవడానికి తెలంగాణ ముఖ్యమంత్రి, ఆంధ్ర ముఖ్యమంత్రి ఇద్దరు మాట్లాడుకుంటారు. తెలంగాణ ముఖ్యమంత్రి, ఆంధ్ర ముఖ్యమంత్రి ప్లస్ కర్ణాటక ముఖ్యమంత్రి ప్లస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మాట్లాడుకుంటారు. ఇవన్నీ మామూలే. ఆస్తుల పంపకం కావచ్చు, లేదంటే ఇంకొకటి నదీ జలాలకు సంబంధించింది, ప్రాజెక్టులు కట్టుకోవడము, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ వాటిని సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటాయి. ఈవెన్ దేశాల మధ్య జరుగుతాయి, ఒక దేశంలో రాష్ట్రాల మధ్య కూడా జరుగుతాయి. ఇప్పుడు ఏంటంటే తెలంగాణలోనేమో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, అక్కడేమో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. రెండు ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత ఫస్ట్ టైం జరుగుతున్నటువంటి మీటింగ్ ఇది. మరి ఈ మీటింగ్లో ఏం మాట్లాడుకుంటారు? ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆస్తుల పంపకం అనేటువంటిది ఇంకా పూర్తి కాలేదు. ఇదొక పాయింట్. ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించిన ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి విషయం. ఇంచుమించుగా 1500 మంది తెలంగాణ ప్రాంతవాసులు ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్లోనే ఎంప్లాయ్మెంట్లో ఉన్నారు. దానికి సంబంధించిన విషయం అయి ఉండొచ్చు. ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు తెలంగాణకి ఎన్ని బస్సులు తిప్పాలి, టీఎస్ఆర్టీసీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి ఎన్ని బస్సులు తిప్పాలి మాట్లాడుకుంటారు. నాగార్జున సాగరు, శ్రీశైలం ప్రాజెక్టులు అనేటువంటిది కృష్ణానది మీద కట్టాం కాబట్టి దానికి సంబంధించిన విషయము మాట్లాడుకుంటారు. 811 టీఎంసీలు కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము కంబైన్డ్గా ఉన్నప్పుడు 811 టీఎంసీలు అనేటువంటిది ఆంధ్రప్రదేశ్కి కేటాయించారు. అంతకంటే ఎక్కువ హెవీ ఫ్లడ్ కనుక వచ్చినట్లయితే 811 టీఎంసీలు కాకుండా ఎంత ఎక్కువ నీరు వచ్చినా మీరే వాడుకోవచ్చు అని కదా చెప్పారు అప్పుడు. అది ఒకవేళ 1000 టీఎంసీలు వచ్చింది అనుకుందాం మనకు ఉదాహరణకి. ఆ 811 టీఎంసీలు 58-42 రేషియోలో పంచుకుంటారు. ఆ మిగిలినటువంటి 190 టీఎంసీలు కూడా మరి ఎవరు వాడుకోవాలి? అది కూడా ఇద్దరి మధ్యన పంచుకోవాలిగా. దాని గురించి మాట్లాడుకోవచ్చు. మన నాగార్జున సాగర్ అనేది ఇరు రాష్ట్రాలకు మధ్యలో ఉంది కాబట్టి దాని మెయింటెనెన్స్ ఎవరు చేయాలి? శ్రీశైలం ప్రాజెక్టు 2 రాష్ట్రాల మధ్య ఉంది కాబట్టి ఎవరు మెయింటైన్ చేయాలి? శ్రీశైలంలో కనుక 800, 810, 820 అడుగుల ఎత్తులో కనుక నీళ్లు కనుక ఉన్నట్లయితే ఏం చేయాలి? 885 అడుగులు ఎత్తు అంటే మ్యాక్సిమం అది. మరి అప్పుడు హెవీ ఫ్లడ్ వచ్చినట్టు కదా. మరి అప్పుడు ఎవరు వాడుకోవాలి? ఇలాంటి విషయాల గురించి చర్చించుకుంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలంగాణ వాళ్ళు కరెంటు బిల్స్ కొంత డబ్బులు ఇవ్వాలి, దాని గురించి మాట్లాడుకుంటారు. ఉభయ సంయుక్త రాష్ట్రంగా ఉన్నప్పుడు ఇంచుమించుగా చాలా కంపెనీస్ పెట్టారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఏపీ సీడ్స్ కార్పొరేషన్, ఇట్లాంటి కార్పొరేషన్లు అన్నీ చాలా ఉన్నాయి కదా. ఈ కార్పొరేషన్లో పెట్టుబడి అంతా కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పెట్టినటువంటిది. ఇప్పుడు అది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గవర్నమెంట్కి మధ్య బైఫర్కేట్ చేయాలిగా. అలాంటి వాటి గురించి మాట్లాడుకుంటారు. మన ఈటీవీ, మీ టీవీ, మా టీవీ, TV5 ఇలాంటి వాటన్నిటికీ కూడాను చెప్పేటువంటి విషయాలు ఇవి. ఇట్లాంటి వాటిని గురించి చెప్తారు. హైదరాబాద్లో ఉండేటువంటి ఆస్తులు కానివ్వండి, తెలంగాణలో ఉండేటువంటి ఆస్తుల్లో ఆంధ్రప్రదేశ్కి షేరు, ఆంధ్రప్రదేశ్ ఆస్తుల్లో తెలంగాణకి షేరు కూడా మాట్లాడుకోవాలిగా.
దాని ప్రకారంగా క్యాలిక్యులేట్ చేస్తే ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ గవర్నమెంటు ఎంత డబ్బులు ఇవ్వాలి, అది 20,000 కోట్ల, 30,000 కోట్ల, 50,000 కోట్ల, 1,00,000 కోట్ల, ఎంతో కొంత తేల్చాలి కదా. దాని గురించి కూడా మాట్లాడుకుంటారు. ఇప్పుడు దీనికి చంద్రబాబు నాయుడు గారు మీరు మాకు 1,00,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి వస్తుందండి, ఆస్తులు కానీ అవి కానీ ఇవి కానీ, ఎర్రమంజిల్ కాలనీలో ఉండండి ఎమ్మెల్యే క్వార్టర్స్ కట్టాము, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ని కూల్చేసి కొత్తగా కట్టాము, న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ని కూల్చేసి కూడా కొత్తగా కట్టాము, మరి మినిస్టర్స్ క్వార్టర్స్ అనేటువంటిది కంబైన్డ్గా ఉన్నప్పుడు కట్టుకున్నాం, మరి చెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్ కంబైన్డ్గా ఉన్నప్పుడు కట్టుకున్నాం. మరి ఇప్పుడు మాకు అందులో 58% వాటా కావాలి, బిల్డింగ్ తీసుకెళ్ళేది అక్కడ పెట్టుకోలేం కదా, దీనికి సంబంధించిన వాల్యుయేషన్ కట్టి డబ్బులు ఇవ్వండి అని చంద్రబాబు నాయుడు గారు అడుగుతారు. అయ్యా నేను అప్పుల పాల్లో ఉన్నాను, ఆడవాళ్ళకి ఫ్రీ బస్ అని చెప్పి నా కొంప మునిగింది, నేను కూడా పథకాలు ఇచ్చాను అంటే, నాకంటే నువ్వేమైనా ఎక్కువ పథకాలు ఇచ్చావా, నేనైతే 3 సిలిండర్లు ఇస్తున్నాను, ఇంట్లో ఎంతమంది ఉంటుంది అంతమందికి చదివిస్తున్నాను, 18 ఏళ్ళు దాటిన మహిళలకు ప్రతి ఒక్కళ్ళకు కూడా నెలకు 15,000 రూపాయలు ఇస్తున్నాడు, నీకేమైనా ఉన్నాయా అట్లాంటివి, నీ పథకాలు తక్కువ, నా పథకాలు ఎక్కువ, నీకేం డబ్బులు బాగానే ఉంటాయి, నువ్వు మాకు డబ్బులు లేని చంద్రబాబు నాయుడు అడుగుతాడు. ఇట్లాంటి విషయాలన్నీ మాట్లాడుకుంటారు. నదీ జలాలకు సంబంధించిన వాటిలో ప్రిన్సిపల్ సెక్రటరీస్, జాయింట్ సెక్రటరీస్, ఇంజనీర్లు, చీఫ్ ఇంజనీర్లు, ఎగ్జిక్యూటివ్లు కూడా ఉంటారు. ఇది నార్మల్గా పత్రికలకి, టీవీ ఛానల్స్కి, మీలాంటి టీవీ ఛానల్స్కి జరిగేటువంటి వ్యవహారం. ఇదంతా కూడా మా ఉంటే 2 గంటల కంటే ఎక్కువ ఉండదు. కానీ 6 గంటల దగ్గర నుంచి 10 గంటల వరకు మీటింగ్ ఉంటుందిగా. 6 గంటల నుంచి 8 గంటల దాకా మీటింగ్ పెట్టుకున్నారు, ఒక ½ అవర్ ఫోన్ చేశారు, మళ్ళీ 8:30కు మొదలు పెట్టారు, 10:30కి అయిపోయింది. మొదట 1.5 అవర్స్ అనేది మీటింగ్ వీటిని గురించే ఉంటుంది. దానికి ఏదో ఒక నిర్దిష్టమైన కాల పరిమితి, ఇదిగో ఇంత ఇవ్వాలి అంత ఇవ్వాలి, నువ్వు ఇది తీసుకో నేను ఇది తీసుకుంటారని మాట్లాడుకుంటారు, బాగానే ఉంటుంది. అసలు వ్యవహారం అంతా ఎక్కడ దొరుకుతుంది అంటే భోజనం చేసిన తర్వాత దొరుకుద్ది. ఏందా రేవంత్ రెడ్డి సంగతి సమాచారము, నేనేమో 5 కోట్లకి ఎమ్మెల్సీకి బేరం ఆడాను, నువ్వేమో 50 లక్షలు తీసుకెళ్ళి ఇచ్చావు, అదేమో అడ్డంగా దొరికిపోయాము, నీకు ఇబ్బంది నాకు ఇబ్బంది, మరి ఏం చేద్దాం అంటే, అయ్యా నేనేమో కాంగ్రెస్ వాదిని, నువ్వేమో ఎన్డీఏ కూటమిలో ఉన్నావు, ఆ మోడీ గారితో చెప్పి ఏదో కాస్త సెటిల్ చేయించు, ఇద్దరం బయటపడదాం అంటే, మరి ఏమైనా మోడీ గారు ఏమంటారో ఇద్దను, ఇంతకుముందంటే మాట్లాడగలిగాడు కానీ ఇప్పుడు ఆయన పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది, 240 వచ్చినాయి ఆయనకి, మరి అవతల మీ కాంగ్రెస్ కూటమికి ఏమో 234 వచ్చినాయి. నితీష్ కుమార్ ఏమంటాడో మరి నాకైతే తెలియట్లేదు ఇప్పటివరకు. మన పార్లమెంట్లోనేమో నా పేరు కూడా తీసుకొచ్చారు, సిబిఐ రైడ్లు ఎందుకు జరగలేదు, ఈడీ రైడ్లు ఎందుకు జరగలేదు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఏం చేస్తున్నారని చెప్పి కళ్యాణ్ బెనర్జీ చాలా గట్టిగానే మాట్లాడాడు. ఎన్డీఏ కూటమి కట్టేసరికి వాషింగ్ మిషన్లో వేసి తిప్పితే తెల్ల బట్టలు వచ్చినట్టు బయటకు వచ్చేసారా అని కూడా అడిగాడు. ఇటు మిగిలిన వాళ్ళు కూడా చాలామంది మాట్లాడారు, నా పేరు కూడా తీసుకొచ్చారు ప్రముఖంగా. పాపం ఓం బిర్లా గారు అందరికీ కూడా చక్కటి అవకాశాలు ఇచ్చాడు, చాలా నిష్పక్షపాతంగా ప్రవర్తించాడు ఆయన. ఇగో ఉన్న విషయం చెప్పుకుందామా, మాట్లాడుకుందామా మనం. నువ్వు నాకంటే వయసులో చిన్నోడివి, కొత్తగా అయ్యావు, నేనంటే 40 ఇయర్స్ ఇండస్ట్రీ, ఫోర్త్ టైము. మరి నీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మన పర్సనల్ విషయాలు కదా. అప్పుడు ఆయన ఉన్నప్పుడు వ్యవహారం వేరే, ఇప్పుడు నేను ఉన్నప్పుడు వ్యవహారం వేరే. అది ఏంటి సంగతి సమాచారం, ఇలాంటివన్నీ కూడా 2 గంటలు మాట్లాడుకుంటారు. సీసీ కెమెరాలు ఆఫ్ చేసేసి, లోపల సెల్ ఫోన్లన్నీ ఆఫ్ చేసి, ఎవరిని రానియకుండా వాళ్ళిద్దరు మాత్రమే కూర్చొని ఇలాంటి విషయాలు మాట్లాడుకుంటారు. దానికే టైం ఎక్కువ స్పెండ్ చేస్తారు. బయట విషయాల గురించి మాట్లాడుకోవడం అనేది తక్కువే ఉంటుంది. సరే, ఇంక మధ్యలో బేరసారాలు చేయాలి కదా, ఏదో బేరసారాలు లాంటివి కూడా చేస్తుంటారు. సో ఇంతకంటే పెద్ద గొప్పగా జరిగేదంటూ ఏముండదు. కానీ మన టీవీ ఛానల్స్ వాళ్ళు, మిగిలిన వాళ్ళ వార్తాపత్రికలు ఏంటంటే, అసలు చంద్రబాబు నాయుడును చూడంగానే రేవంత్ రెడ్డికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయట. ఏంటండి మన పరిస్థితి ఇలా అయిపోయిందండి అని చెప్పి బోరున రేవంత్ రెడ్డి ఏడ్చేశాడట. చంద్రబాబు నాయుడు ఆయన ఓదార్చాడట. ఏమీ పర్వాలేదులే, నేనున్నాను కదా, మోడీ గారు నీ చెప్పినట్టు ఇంతానులే అని చెప్పి ఆయన పరామర్శించాడంట, ఓదార్పు చేశాడట అని ఈ విధంగా టీవీలో డిబేట్లు పెట్టడం మొదలు పెడతారనమాట. అల్టిమేట్గా జరిగేదంటే ఏముండదు. ఆంధ్రప్రదేశ్కి డబ్బులు ఇవ్వాల్సిన మాట వాస్తవం,
కృష్ణా నదీ జలాలకు సంబంధించిన వాటికి సపరేట్ ట్రిబ్యునల్ ఉంది, బోర్డు ఉంది, వాళ్ళు చూసుకుంటారు. డ్యామ్ మెయింటెనెన్స్కి వీళ్ళు కొంత డబ్బులు ఇవ్వాలి, వాళ్ళు కొంత డబ్బులు ఇవ్వాలి, ఇద్దరు సమానంగానే ఇవ్వాలి. లేదా అక్కడ కూడాను 58-42% అంటారో మనకు తెలియదు. పోలవరానికి సంబంధించి మటుకు ఎటువంటి అబ్జెక్షన్ పెట్టబాక బాబు, నువ్వు మీ జరిగింది ఏదో జరిగిపోయింది, మళ్ళీ నువ్వు అనవసరంగా 7 రెవెన్యూ మండలాలు తెలంగాణకు రావాలంటావేమో, అలాంటివన్నీ ఏమడుగు. వెంకయ్యనాయుడు గారు ఆల్రెడీ చెప్పారు కదా, మీ ప్రస్తుతానికి వద్దులే అట్లాంటివన్నీ, జరిగింది ఏదో జరిగిపోయిందిలే, నీకు ఇబ్బందులే నాకు ఇబ్బందులే, ఏదో ఈవీఎం మిషన్ని మేనేజ్ చేశారు సంగతి సమాచారం అని చెప్పి పార్లమెంట్లో కూడా గొడవైంది. అఖిలేష్ యాదవ్ కూడాను అన్నాడు, మమతా మత్రా కూడా అన్నది, కళ్యాణ్ బెనర్జీ అన్నాడు, రాహుల్ గాంధీ చెప్పాడు. అసలు మిజోరం విషయంలో, మణిపూర్ విషయంలో మీరు ఏం చేశారు, కనీసం పర్యటించలేదు అని చెప్పి మోడీ గారిని దుమ్ము దులిపేశారు. ఆ లడక్ నుంచి వచ్చిన ఆయన అయితే, అయ్యా బాబు నా సంగతి ఏమిటి, మమ్మల్ని అసలు దేశంలో ఒక భాగం కింద లెక్క కడుతున్నారా లేదా అని ఆయన అన్నాడు. హిందుత్వాన్ని గురించి మాట్లాడారు. ఇంక ఇవన్నీ జనరల్ టాపిక్స్ అనమాట. ఈ జనరల్ టాపిక్స్ గురించే వాళ్ళు ఎక్కువ మాట్లాడుకుంటారు, అసలు విషయాలు తక్కువ ఉంటాయి. కానీ టీవీ ఛానల్స్లో అడావుడి మటుకు మామూలు ఉండదు. జనరల్ టాపిక్స్ ఇవన్నీ ఆల్రెడీ ఢిల్లీలోనే అయిపోయినటువంటి టాక్ కూడా వస్తుంది, అక్కడ కలిసి జనరల్ టాపిక్స్ మాట్లాడుతున్న అవకాశం ఉంది కదా. ఇగో ఈ వెనక జరిగే విషయాలన్నీ కూడాను మన ఊహాగానాలు తప్ప ఏమీ ఉండవు. అల్టిమేట్గా తెలిసేది ఏంటంటే ఎవడి స్వార్థము వాడు చూసుకుంటాడు, ప్రజల్ని పిచ్చోళం చేస్తారు, అంతకంటే ఏమీ ఉండదు. ఇది ఫైనల్ థింగ్. కానీ రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడినా, ఏమైనా మీరు ఆంధ్రప్రదేశ్ రావాల్సినటువంటి వాతావరణం ఏమి పొందుతారన్నా సరే, బట్ ఇది ప్రాంతీయ పార్టీ కాదు కదా సార్, జాతీయ పార్టీకి ఒక సీఎంగా ఉన్నారు. ఇప్పుడు ఆ పార్టీ కూడా కేంద్రంలో కూర్చున్నటువంటి కావచ్చు, లేదా ఢిల్లీ పెద్దలు కూడా ఒప్పుకుంటారంటారు దీనికి, లేదు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా దీనికి సానుకూలంగా స్పందించే అవకాశం ఉందంటారా? అది చెప్తున్నాను. అందుకనే ఒక 5 సంవత్సరాల దాకా ఏ వారాలు తెలవు, ఇలాగే సాగుతూ ఉంటాయి. ప్రజల అటెన్షన్ని మధ్య మధ్యలో డైవర్ట్ చేయడానికి అని చెప్పి ఏదో ట్రంప్ కార్డులు వేస్తుంటారు అంతే. ఏ సందర్భంలో ఏ రకమైన ట్రంప్ కార్డు ఉపయోగించాలి, ప్రజల యొక్క అటెన్షన్ డైవర్ట్ చేయాలనే దాని గురించే ఎక్కువ మాట్లాడుకుంటారు వీళ్ళు. అంతకు మించి ఏముండదు. వాళ్ళు ఎందుకు మాట్లాడుకుంటారో తెలిసిన, కెమెరాలు, సీసీ కెమెరాలు, సెల్ ఫోన్లు కూడా తీసేసి ట్యాపింగ్ చేస్తారేమో భయం. అంటే నువ్వు అడగచ్చు, ఏ చీఫ్ మినిస్టర్ హోదాలో ఉండేవాడు ఫోన్లే ట్యాపింగ్ చేస్తే ఇంక మన సంగతి ఏంటి సార్ అని. ట్యాపింగ్ చేసేదే వాళ్ళ ఫోన్లు, నీ ఫోన్ నా ఫోన్ ట్యాపింగ్ చేస్తాడు, వాడికి ఉపయోగం ఏం వచ్చింది కనుక. చూసాం కదా తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్లు ఎలా జరిగాయో. ఇప్పుడు కాళేశ్వరంలో కూలిపోయింది కదా, అది చంద్రబాబు నాయుడు అడుగుతాడు అనమాట, ఏ కాళేశ్వరం కూలిపోయింది కదా నీకు ఎందుకు అసలు, వాడు బీఆర్ఎస్ వాళ్ళ సంగతి ఏందో చాలాసాలి, నేను కూడా మోడీకి చెప్తాను అని. నువ్వు దీని సంగతి చెప్పడం బాగానే ఉందా బాబు, పోలవరం పంట నీ ఏటీఎంలాగా వాడుకున్నా మోడీ నిన్ను కూడా తిట్టాడు కదా అని. నేను ఏదో ఒకటి చెప్పుకుంటాను ఆయనకి. ఇట్టనే ఉంటాయి బాగా డిస్కషన్లో, ఎందుకంటే పెద్ద గొప్పగా ఉండవు. ప్రజలు ఏమనుకుంటారంటే ఏదో ఒక్కంత పరితంగా ఏదో జరిగిపోతుంది అట్లా ఏమీ జరగదాడు. చివరికి అన్నీ కూడా ఇఫ్లు బట్టలే, చూద్దాము చేద్దాము, అదిగో దీనికి ఒక కమిటీ వేసాము, దానికి ఒక కమిటీ వేసాము, ఇంకే ఉంటాయి, ఇంక అంతకంటే ఏమి ఉండవు. మొన్న డైరెక్ట్నో ఇండైరెక్ట్నో ఢిల్లీ వెళ్ళినప్పుడు రేవంత్ కూడాను ఈవీఎం మిషన్లో మ్యానిపులేషన్ జరిగింది అని చెప్పకనే చెప్పాడు. అఖిలేష్ యాదవ్ చెప్పాడు, మవిత్రా చెప్పింది, రాహుల్ గాంధీ చెప్పాడు, ఆ లడక్ నుంచి వచ్చినండి ఎంపీ చెప్పాడు, మణిపూర్ ఆయన అడిగాడు. కళ్యాణ్ బెనర్జీ అయితే అసలు ఏకంగా చంద్రబాబు నాయుడు వాషింగ్ మిషన్లో వేసి క్లీన్ అయిపోయాడా మీతో జాయిన్ కాగానే అన్నాడు. ఇంకేం కావాలి ఇంక అంతకంటే. స్పీచెస్ విన్నావా నువ్వు? ఎక్సలెంట్గా ఉందబ్బా అది. నేను ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాను కదా అమర్, అపోజిషన్ పార్టీ వాళ్ళకి ఇంత ఎక్కువ టైం ఇచ్చి వాళ్ళు చెప్పిన ప్రతి ఒక్కటి విని రికార్డ్ చేసుకోవడం అనేది రియలీ గ్రేట్ థింగ్. నిజంగా అసలు పాపం ఓం బిర్లా గారికి నిజంగా చేతులెత్తి దండం పెట్టాలి. చాలా చక్కటి అవకాశం ఇచ్చాడు. అంటే ఆయనకు కూడా తెలిసిపోయింది ఇది 264, 263 కదా, 30 మంది ఇటు నుంచి అటు కనుక వెళ్ళారంటే వాళ్ళదొక ఫిగర్ వస్తుంది, అటు నుంచి 30 మంది కనుక వస్తుంది వీళ్ళదొక ఫిగర్ వస్తుంది, నాకు ఎందుకు వచ్చిన బాధరా బాబు అని గుట్టు చప్పుడు కాకుండా సరే మీరు కానీ ఏంటి అన్నాడు. అందరికీ మంచి అవకాశం ఇచ్చాడు. ఇప్పుడైనా కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి అమ్మారు, ప్రజలకు చెప్తాను నీ ద్వారా. స్ట్రాంగ్ అపోజిషన్ పార్టీ ఉంది అంటే డెమోక్రసీ 10 కాలాల పాటు నిలబడతారు. గత 10 సంవత్సరాల్లో ఏంటంటే 282, 303 వచ్చేసరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పోయారు. కానీ ఇప్పుడు అది కుదరదు కదా. చక్కగా ప్రిపేర్ అయ్యాడు. అపోజిషన్ వాళ్ళు ఈసారి గట్టిగానే అడుగుతారన్న సంగతి తెలుసు. మోడీ గారి మొహం చూస్తే, అమిత్ షా గారి మొహం చూస్తే అంతకు ముందున్నంత ఆవేశం కానీ ఆ దూకుడు కానీ సంగతి సమాచారం ఏమీ లేదు. ఎప్పుడైతే
ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3లో 285 సీట్లలో మనకు 100 కూడా వచ్చేటట్టు లేవు అన్న సంగతి తెలిపోయిందో ఇక మనకు మేనేజ్ చేయడానికి ఎక్కడుందిరా పాసిబిలిటీ అంటే ఈవీఎంలో ప్రోగ్రాములు మేనేజ్ చేయడం తప్ప వేరేది లేదన్న సంగతి తెలిపోయింది వాళ్ళకి. అందుకని 60 లక్షల మిషన్లా 40 లక్షల మిషన్లా అది ఇంతవరకు తేలా. ఇదేమవుతుందంటే అది మిషన్స్ అన్ని డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో పెడతారు. నార్మల్గా ఏమవుతుందంటే ఒక 5% 10% మిషన్లు ఎక్కువ పెడతారు. ఆ మిషన్లలో కూడా చిప్స్ ఉంటాయి. మిషన్ బాగానే పనిచేస్తుంది, మిషన్ బాగానే ఉంటుంది, కనెక్షన్స్ అన్నీ బాగానే ఉంటాయి, ఎస్ఎంపిఎస్లు పోతాయి అని చెప్పి అవి స్పేర్ పెడతారు, చిప్స్ కూడా స్పేర్గా పెడతారు. అసలు వీళ్ళు చేసిందల్లా ఏందిరా బాబు అంటే అల్టిమోస్ట్ నాకు తెలిసినంత వరకు ఇంతకుముందు కూడా వీడియోలో చెప్పుకున్నా కదా, నీ స్టూడియోలోనే చెప్పా కదా నేను, రాము చిప్పులు ఈ ప్రోగ్రామ్స్ సంగతి సమాచారం ఎలా చేస్తారని అక్కడ మేనేజ్ చేస్తారనమాట. అది ఆ చిప్పు తీసేసి చిప్పు పెట్టారనుకో అయిపోయి పని. ఏముంది, మొదట 1 అవర్ ఈ విధంగా పనిచేయి, తర్వాత మిగిలిన కాలం ఈ విధంగా పనిచేయి, ప్రోగ్రామ్ రాసేసావు, రాయడం అనేది ½ అవర్ కంటే ఎక్కువ పట్టదు. ఆ మిషన్లో చిప్పు తీసి ఈ మిషన్లో పెట్టా ఎంతసేపు పట్టుద్ది? ఆ మిషన్లో నెంబరింగ్తో సహా చెప్పే కదా నేను. అందుకని ఏంటంటే దాని మీద మటుకు పెద్ద దుమారమే లేస్తుంది. ఏకంగా రాష్ట్రపతి గారే జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం ఏంటి అనేసి అంటే ఆలోచించాల్సిన విషయమేగా. పొద్దస్తమానము ప్రజల్లోనే ఉన్నటువంటి కేతిరెడ్డి గారు లాంటి ఎమ్మెల్యే నేను ఇంతవరకు చూడలే గత 40 సంవత్సరాల్లో. ఆయన ఓడిపోవడం ఆశ్చర్యమేగా. కొలకపూడి శ్రీనివాసరావు తెలిసిందేగా మనకి, తలకాయలు తీసేస్తాను, ₹1 కోటి ఇస్తాను, పొన్నమూలు సుధాకర్ రెడ్డిని చెప్పు తీసి కొట్టాడని మాట్లాడాడుగా. అతనికి కూడా 23,000 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. ఈవీఎంల్లో ప్రోగ్రాంని మేనేజ్ చేయకుండా, మిషన్లను మార్చకుండా ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశవ్యాప్తంగా కూడాను ఈ రిజల్ట్స్ రావు అన్న సంగతి రేవంత్ రెడ్డి చెప్పగానే చెప్పాడు మన ఢిల్లీలో. ఇంకంతకంటే ఏం కావాలి నీకు? నేను ఒక మాట అడగచ్చు, అంత మేనేజ్ చేయగలిగిన కెపాసిటీ ఉన్నట్టు కనుక అయితే 400 సీట్లు అన్నారు కదండి బీజేపీ వాళ్ళు, మరి వాళ్ళు మేనేజ్ చేసుకోలేదంటే నువ్వు అడగచ్చు. మేనేజ్ చెయ్యడం మూలకంగానే 240 వచ్చినాయి. మేనేజ్ కనుక చేసుంటే ఇంకెట్టుంటుంది? మేనేజ్ చేసిన తర్వాత కూడా 240 వచ్చినాయి అంటే మేనేజ్ చేయకపోతే పరిస్థితి ఏంటి? ఒకసారి ఆలోచించను, ఒక కామన్ మ్యాన్గా ఆలోచించు. ఇక్కడ మేనేజ్ చేశారు, అక్కడ మేనేజ్ చేశారు, ప్రోగ్రామ్స్ రాయడం అనేది వాళ్ళకి అనుకూలంగా రాసుకున్నారు, అయినా కానీ 240 వచ్చినాయి అంటే ఆ మేనేజ్మెంట్ కూడా కనుక చేయకపోతే, ప్రోగ్రామ్స్ వాళ్ళకి అనుకూలంగా రాయకపోతే బీజేపీ వాళ్ళు 40 వచ్చింటాయేమో చెప్పలేంగా మనం. కానీ ఏంటంటే ఈ ఈవీఎంలు అనేటువంటిది మ్యానిపులేషన్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందని ప్రపంచంలో అన్ని దేశాలు కూడా వాటిని తీసి చెత్తపుట్లో వేశారు. మరి మనం ఎందుకు పెట్టుకుంటున్నాం? ఎలన్ మాస్క్ అన్నాడు సంగతి తీసేయి. ఎలన్ మాస్క్ అనేటువంటి అతను వ్యాపారస్తుడు. ఈ వ్యాపారస్తులందరూ కూడా ప్రపంచవ్యాప్తంలో ఎలా ఉంటారంటే అప్పుడప్పుడు ఇలాంటి అవకాశాలను ఉపయోగించుకొని ట్రంప్ కార్డులు ప్లే చేస్తారు. వాడు చేసేటువంటి స్టేట్మెంట్ని మనం సీరియస్గా పట్టించుకోవాల్సిన పని లేదు. నీకు నాకు తగాదా వస్తే నువ్వు నేను కూర్చొని మాట్లాడుకోవాలి, కానీ వేరే వాడికి కనుక నువ్వు కనుక అవకాశం ఇచ్చావు అంటే వాళ్ళు దేశాన్ని మొక్కల కింద చేసి మనల్ని పిచ్చోళం చేసి తలా ఒక మొక్క తీసుకుంటారు. ఇది అవసరమా నీకు నాకు? మన దేశంలో ఎలక్షన్లు ఎట్ట పెట్టుకోవాలనేది నువ్వు నేను ఆలోచించుకోవాలి, కానీ ఎలన్ మాస్క్ ఇంకొకళ్ళు చెప్పడం ఏంది? వాళ్ళు చెప్పిన దాని గురించి మనం సీరియస్గా పట్టించుకోవడం ఏంది? మనకు బుద్ధి జ్ఞానం ఉండక్కర్లా. తప్పు కనుక జరిగితే రెక్టిఫై చేసుకుందామా మనం? భారత రాష్ట్రపతి ఉన్నారు మనకి, భారత రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళి చెప్పండి, ఎవిడెన్సెస్ చూపించండి, ఎగ్జాంపుల్స్ చెప్పండి. సెలెక్టెడ్ కాన్స్టిట్యున్సీస్లో మేడం గారు మీరే ఆంధ్రప్రదేశ్లో కొన్ని కాన్స్టిట్యున్సీని సెలెక్ట్ చేయండి, మీ ఇష్టం వచ్చిన కాన్స్టిట్యున్సీని సెలెక్ట్ చేయండి, బ్యాలెట్ పోలింగ్ పెట్టండి, రిజల్ట్ ఎలా ఉంటుందో చూడండి, తుది నిర్ణయం మీదే, వదిలేయండి. ఓకే, ఏం చేస్తావు చూడు. అదేంటండి నాగార్జున రెడ్డి గారు మీరు అట్లా చెప్తారు, ఆమె సెలెక్ట్ చేసుకుంటా బీజేపీ వాళ్ళే కదండి ఆమె సెలెక్ట్ చేసింది అంటే, మరి జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేయలేదా? అఖిలేష్ యాదవ్ చేయలేదా? ఇంకొకరు చేయలేదా? వేరే వాళ్ళు కూడా చేశారుగా. ఒక్క వ్యక్తి అనడం కాదు, 5-6 రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు అపోజిషన్ పార్టీ వాళ్ళు ఇదే అంటున్నారు ఇప్పుడు. మరి ఇది సీరియస్గా తీసుకోవాల్సిన ఇష్యూయేనా కాదా? పాపం మోడీ గారిని చూస్తే గెలిచారు, 3వసారి కూడా ప్రధానమంత్రిగా స్వీకారం చేశాడు అని మాత్రమే మనకు కనపడుతుంది, కానీ అంత ఆనందం లేదు. మరి లెట్ మీ టెల్ యూ వెరీ ఫ్రాంక్లీ, నిజంగానే మోడీ గారు మిషన్స్ని కానీ ఇట్లాంటి వాటిని కానీ మేనేజ్ చేయకుండా పద్ధతిగా సిస్టమేటిక్గా కనుక చెప్పి కనుక ఉన్నట్టయితే, వాళ్ళకి 300 వచ్చినట్టు కనుక అయితే, ఇక అసలు ఇప్పుడు ప్రపంచంలో అసలు మోడీ గారిని ఎవడు పట్టుకోలేడు.
పోయినసారి ఏం చెప్పారు? డిమానిటైజేషన్ చేసిన తర్వాత కూడా మాకు 303 వచ్చాయని కదా అన్నారు. మరి ఈసారి అండలేదు ఎందుకో? కళ్యాణ్ బెనర్జీ మటుకు ఉత్తికి ఆరేశాడయ్యా, మామూలు ఉతుకుడు కాదు. రాహుల్ గాంధీ కూడా చాలా ఎక్సలెంట్గా మాట్లాడాడు, మమతా కూడా చాలా ఎక్సలెంట్గా మాట్లాడింది. వీళ్ళందరూ కాకుండా నారాయణమూర్తి గారి మిస్సెస్ సుధామూర్తి గారు ఆడపిల్లలకు సంబంధించినటువంటి వ్యాక్సినేషన్ గురించి కూడా మాట్లాడింది. ఆమె కూడా చక్కగా మాట్లాడింది. ఫస్ట్ టైం కదా ఆమె రావడం, ఆమె కూడా చాలా మాట్లాడింది. ఓం బిర్లా గారు అందరికీ కూడాను మాట్లాడడానికి చక్కటి అవకాశం ఇచ్చాడు. హీఈస్ అన్ ఎక్సలెంట్ స్పీకర్ అని చెప్పుకోవాలి. ఈవెన్ రాజ్యసభలో కూడాను అలాగే జరిగింది. ఇది చక్కటి సాంప్రదాయం. ప్రజాస్వామ్యంలో ఒక చక్కటి సాంప్రదాయానికి తెరదీశారు. ఎందుకు తెరదీయాల్సి వచ్చింది? మోడీకి 240 వచ్చాయి కాబట్టి. అది రావడం అనేటువంటిది ప్రజాస్వామ్యానికి మంచిది. అందుకని అఖిలేష్ యాదవ్ వాళ్ళందరూ కూడాను చెప్పేటప్పుడు ఇది ఎక్కువ రోజులు ఉండే గవర్నమెంట్ కాదు అన్నాడు ఆయన. కళ్యాణ్ బెనర్జీ గారు, మీరేదో అధికారంలోకి వచ్చామనేసి అనుకుంటారు, కానీ మీకంటే మేము స్ట్రాంగ్గా ఉన్నాము, మీది స్టేబుల్ గవర్నమెంట్ కాదు, మాది స్ట్రాంగ్ అపోజిషన్ అన్నాడు ఆయన. ఎంత స్ట్రాంగ్ వర్డ్ అది! ఎంబీబీఎస్ సీట్లకు సంబంధించి కూడా చెప్పాడు కదా రాహుల్ గాంధీ. ఎంబీబీఎస్ సీట్లకు సంబంధించి కూడా చెప్పాడు కదా. పేపర్ లీక్ కావడం ఏంటి? ఉత్తరప్రదేశ్లో సీట్లు ఎందుకు తగ్గినాయి? మహారాష్ట్రలో ఎందుకు తగ్గినాయి? అసలు తమిళనాడులో అయితే మిమ్మల్ని బయటికి గెంటేసినంత పని చేశారుగా. కర్ణాటకలో మీరు ఇంతకుముందు గవర్నమెంట్లో ఉన్నారు, ఇప్పుడు అయినా కానీ మీరు తగ్గినాయిగా. మరి ఎందుకు తగ్గినాయి? ఇవన్నీ కూడా అడిగారుగా. చాలా బ్యూటిఫుల్గా ఉంది బాగా. ఇది యాక్చువల్గా అది 18వ లోక్సభకి మొట్టమొదటిసారి జరిగినటువంటి పార్లమెంట్ సమావేశం. అది దేనికి పెట్టారు? గౌరవనీయులైనటువంటి రాష్ట్రపతి గారు ఇచ్చిన ప్రసంగానికి ధన్యవాదాల కోసం పెట్టినటువంటి మీటింగ్ అది. నార్మల్గా అది అంతటితో అయిపోతుంది. మరి అది ఒక రోజు 2 రోజులు ఉంటుంది, మ్యాక్సిమం ఇన్ని రోజులు ఉండదు. కానీ చాలా ఎక్కువ కాలమే పెట్టారు. దేశంలో ప్రజలందరికీ కూడాను వాట్ ఈజ్ వాట్, హూ ఈజ్ హూ అనేటువంటిది బాగా తెలిసొచ్చే విధంగానే పెట్టారు. మంచిగానే జరిగింది. సరే, నువ్వు మళ్ళీ అడుగుతున్నావు కదా, అది వీళ్ళిద్దరి మధ్య 6 గంటల నుంచి 10 గంటల వరకు ఏం మాట్లాడుకుంటారని. అంతకంటే పెద్ద ఎక్కువ ఏమి ఉండదు మాట్లాడడానికి. నెంబర్కి ఏమైనా ఇప్పుడు మోడీ గారికి 240 వచ్చినాయి, ఎన్డీఏ వాళ్ళకి 293 వచ్చినాయి, తెలుగుదేశం పార్టీ జనసేన 18 ఉన్నాయి, అటుపక్క నితీష్ కుమార్కి 12 ఉన్నాయి. ఈ 12 ఆ 18 అంటే మొత్తం 30. 393లో 30 కన్నా తీసేస్తే 363గా ప్రభుత్వం కూలిపోదు. మరి ఆ 30 వచ్చి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి కలిసినాయి అనుకో, వాళ్ళకి 234 + 30 అంటే 264 అవుద్ది. ఇండిపెండెన్స్ని ఇంకొక 10 మందిని కలుపుకుంటే ఈ గవర్నమెంట్ పోతే ఆ గవర్నమెంట్ వస్తుంది. దేశవ్యాప్తంగా కల్లోలాలు జరగాలి, హింస జరగాలి, ప్రభుత్వాలు కూలిపోవాలని చెప్పి నేను కోరుకోవట్లేదు, కోరుకోకూడదు కూడా మనం అమర్. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తే 6 నెలల్లో వ్యవహారాలు తేలిపోతాయి. ఏమీ అక్కర్లేదక్క, నీకు ఈవీఎంలు మేనేజ్ చేశారని చెప్పి అదే పనిగా అంటారు కదా. సోర్స్ కోడ్ బయటికి తెలిపోద్ది ఎవరు. ఆ సోర్స్ కోడ్ని బయటికి తీస్తే దాన్ని డీకోడ్ చేయడానికి నీకు ఎంత టైం పడదో, ½ an hourలో డీకోడ్ చేయొచ్చు. అది డీకోడ్ చేస్తే తెలిసిపోద్ది. సోర్స్ ప్రోగ్రామ్ ఈ డీకోడ్ చేస్తారు, లేదంటే బ్యాలెట్ల రూపంలో కొన్ని కాన్స్టిట్యున్సీస్లో పెట్టు, అది ఇది కంపేర్ చేసి తేలిపోద్దిగా. ఇది నేనంటున్న మాట కాదు కదా, నువ్వు అడిగినప్పుడు నేను బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. కానీ నిన్న పార్లమెంట్లో కూడా అఖిలేష్ యాదవ్ కూడా అన్నాడుగా, ఉత్తరప్రదేశ్లో 80 ఎంపీ సీట్లకు పోటీలు పెడితే 80 ఎంపీ సీట్లు ఈవీఎంల ద్వారా నేను గెలిచినా కానీ నేను ఈవీఎం మిషన్లు నమ్మను అన్నాడు. ఇంకేం కావాలి అంతకంటే? ఇది రోజు రోజుకి పెరుగుతుంది. ఈ పెరగడం అనేటువంటిది దేశానికి మంచిది. ఎవడో విదేశీయుడు ఎలన్ మాస్క్ లాంటి వాడు అన్నారన్న విషయాన్ని మనం పట్టించుకోవడానికి వీల్లేదు, అవసరం లేదు. కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అనేటువంటిది రాస్తే కంప్యూటర్ ఆ విధంగానే పనిచేస్తుంది. నువ్వు క్యాలిక్యులేటర్కి 2 + 2 = 4 అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా అందరూ ఒప్పుకుంటున్నారు. కానీ నువ్వు దానికి 2 + 2 = 5 అని చెప్పి రాయమన్నావు అనుకో, ప్రోగ్రామ్ రాసావనుకో, అది నీకు 5 చూపిస్తుంది, 4 ఎందుకు చూపిస్తుంది? ఒక సామాన్య మానవుడికి అయితే ఈ విషయం అయితే అర్థమైందిగా. కంప్యూటర్ ప్రోగ్రామ్స్ అన్నీ అలాగే రాస్తారు. చిప్ మీద నువ్వు ఒక్కసారి కనుక ప్రోగ్రామ్ రాస్తే ఓల్డెన్ డేస్లో ఉన్నటువంటి రీడ్ ఓన్లీ మెమరీస్లో నువ్వు దాన్ని చెరిపేలేవు. కానీ ఇప్పుడున్న టెక్నాలజీలో రీడ్ ఓన్లీ మెమరీలో నువ్వు ప్రోగ్రామ్ కనుక రాస్తే
దాన్ని నువ్వు చెరిపేయచ్చు. ఎలక్ట్రికల్లీ ఎరేజబుల్ రీప్రోగ్రామింగ్ మెమరీస్ కొత్తగా వచ్చిన టెక్నాలజీ, ఫ్లాష్ మెమరీస్ కొత్తగా వచ్చిన టెక్నాలజీ. ఇవన్నీ కాకుండా అసలు ముందు బయాసే మార్చేయి. బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్ బయాస్ అంటారు దాన్ని, అది మార్చేయి. ప్రోగ్రామ్ మొత్తం చేంజ్ అయిపోద్ది. నువ్వు సాయంత్రం పూట ఇంటికి వెళ్ళేటప్పుడు కంప్యూటర్ క్లోజ్ చేసుకొని వెళ్ళావు, నీ సెల్ ఫోన్ కూడాను మానేసి నువ్వు పడుకున్నావు రాత్రి. కానీ పొద్దున అయ్యేసరికి ఏమైంది నీకు? సండే 7వ తారీఖు 6:30 కనపడుతుందా లేదా నీకు? అంటే నీకు అక్కడ పని చేస్తున్నట్టే కదా. నువ్వు ఆపేసాను అనుకుంటున్నావు కానీ అది లోపల పనిచేస్తుంది. దాన్నే బయాసులు అంటారు. ఈ బయాసులు కనుక నువ్వు కనుక మార్చేసావు అనుకో, ఎవరికి ఇన్ని ఓట్లు పడాలంటే అన్ని ఓట్లు పడతాయి. అంతే కదా. కంప్యూటర్ ప్రోగ్రామింగ్లో టీడీపీ కూటమికి 60% అయ్యి, వైఎస్ఆర్సీపీకి 40% అయ్యి, అంతే పనిచేస్తుంది. రాయడానికి హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ పట్టదు. ఒకవేళ రామ్లో రాసిన ప్రోగ్రామ్ని చెరపలేరు అని ఎవరన్నా కనుక అంటే అది తప్పు. ఇప్పుడున్న టెక్నాలజీలో చేయొచ్చు. ఇంటర్నెట్ ద్వారా కనెక్ట్ అయినటువంటిది కాదు కాబట్టి కుదరదు. శాటిలైట్ కమ్యూనికేషన్ ద్వారా చేయడానికి కొంతవరకు పాసిబిలిటీ ఉంటుంది. బ్లూటూత్ వాడలేవు, ఇంటర్నెట్ కనెక్టెడ్ కాదు, స్టాండ్ అలోన్ మిషను. నీకు ఏం కావాలి? జనరల్గా ఏం జరగాలంటే ప్రజలకు కూడా అర్థం కావాలి కాబట్టి చెప్తున్నా. నువ్వు ఎప్పుడైతే బటన్ నొక్కావో ఆ బటన్ నొక్కినటువంటిది ఏ పార్టీకి ఓటు పడింది అనేది కంట్రోల్ యూనిట్లో రికార్డ్ కావాలి. అది ఫస్ట్ థింగ్. కంట్రోల్ యూనిట్లో రికార్డింగ్ అయిన తర్వాత నీకు స్లిప్ వస్తుంది. ఇది ప్రోగ్రామ్ ఇది. కానీ నువ్వు బటన్ నొక్కంగానే ఏ పార్టీకి అయితే నొక్కావో ఆ పార్టీకి స్లిప్ ప్రింట్ చెయ్యి అన్నావు అనుకో, అది ప్రింట్ చేస్తుంది. అప్పుడు నీకేం కనపడుతుంది? ఆ స్లిప్పే కనపడుతుంది. కానీ అక్కడ ఓటు ఎవడికి పడింది? వేరే వాడికి పడింది. ఆ ప్రోగ్రామ్ వేరే, ఈ ప్రోగ్రామ్ వేరే. మిషన్స్ ఎప్పుడు కూడాను ఇంటర్ కనెక్టెడ్ ఉంటాయి. ఆ సీక్వెన్స్ని కనుక నువ్వు తప్పించావనుకో ఏ పార్టీ కావాలంటే ఆ పార్టీ గెలుస్తుంది. ప్రోగ్రామ్ రాసావనుకో ఏ పార్టీ కావాలంటే ఆ పార్టీ గెలుస్తుంది. ఇమేజ్ మార్ఫింగ్ చేసావనుకో ఇట్ ఈస్ పాసిబుల్. పర్సంటేజ్ ఫిక్స్ చేసావా ఇట్ ఈస్ పాసిబుల్. ఫస్ట్ 10 ఓట్లు ఎవరికి పడ్డాయి? 6 వైసీపీకి పడ్డాయి, 3 టీడీపీకి పడ్డాయి, 1 నోటాకి పడ్డది. ఆహా అలాగా. అక్కడ 6 ఓట్లలో 4 ఓట్లకి ఈ టీడీపీకి సంబంధించిన గుర్తుని మార్ఫింగ్ చెయ్యి. అదే ప్రోగ్రామ్ అయిపోయింది. ఇది ప్రజలు తెలుసుకోవాలి. మన జరగబోయేటటువంటి భేటీలో ఢిల్లీలో జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, ఈవీఎంల మీద జరుగుతున్నటువంటి చర్చ కావచ్చు, ఇది కూడా ప్రధానంగా వచ్చే అవకాశం ఉందంటారా? ఈ విషయాన్ని గురించి ఎంతవరకు మాట్లాడుకుంటారు అంటే పార్లమెంట్లో కూడా చాలా గొడవ జరుగుతున్నాయా రేవంత్ రెడ్డి, ఏమవుతుందో ఏంటోనో సంగతి సమాచారం. మరి ఏదో ఒకటి చేయాలి. ఇదేదో మేమందరం కలిసి చేసిందే కదా. ఇంక మోడీ గారికి తెలుసు, అమిత్ షా గారికి తెలుసు, నాకు తెలుసు. పవన్ కళ్యాణ్ కంటే మేము చెప్పలేదేమోలే. ఏదైనా చిన్న ట్విస్ట్గానే చేస్తే పొరపాటుని చెప్తాడేమో ఆయనకి చెప్పలేదు. లోకేష్ బాబు వ్యవహారం కూడా అంతేలే. పిల్లోడు పాపం వాడికి ఏం తెలుసు. ఇది మా ముగ్గురు మధ్య జరిగిన వ్యవహారం లేదు. ఇది కూడాను మాకు చేయాలనే ఇంటెన్షన్ పెద్దగా లేదు. కానీ 3 ఫేజుల తర్వాత వ్యవహారం తేలిపోయింది. అందుకని చెప్పి మేము కూడా కొలుక్కొని చేసాంలే సంగతి సమాచారం. ఇంక నువ్వు ఈ విషయంలో పెద్ద జోక్యం చేసుకోబాక. ఇంక ఇదే క్యాజువల్గా మాట్లాడుకోవడం అంటే. నాకేముందిలేండి ఇబ్బంది. ఆల్రెడీ 6 ఎమ్మెల్సీలు కూడా వచ్చేసారు కదా నాకు. నాకేం పెద్ద ప్రాబ్లం లేదు. కానీ ఆ 50 లక్షల సంగతి ఏందంటారు? చంద్రబాబు నాయుడు గారు ఎట్టంటారు దీని గురించి బయటపడడం? మరి నేనేమో కాంగ్రెస్ వాడిని అయిపోతున్నాయి, నేనేమో అడగలేను. అప్పుడేమో టీడీపీలో ఉంటేనే దొరికిపోతున్నాయి. నేను బేరతారాలు ఆడింది 5 కోట్లకు మీరేనాయా? వాడు మధ్యలో ఉన్నాడు, మధ్యవర్తి వచ్చామో మొత్తం చెప్పేశాడు వాడు. మరి ఇప్పుడు మోడీ గారిని పోయి అడగకూడదండి. ఏమడుగుతామా? ఆయన కూడా 240 వచ్చినాయి, ఉంటానా ఉడతానని ఆయనకే అనుమానంగా ఉంది. సరే ఏదో ఒకటి చూద్దాంలే. కానీ ఆ కరెంటు బిల్లుల సంగతి ఏదో చూడు. ఏదో డబ్బులు నా దగ్గర కూడా డబ్బులు లేవు కదండి. అప్పుడు కాస్త నీవే బాబు ఎంత ఇంకేం ఆడుకుంటారు. ఇంకెంతకంటే ఏమి ఉండవు. అది కానీ దీని గురించి ఉత్కంఠ భరితంగా ఏమి ఉండదో, అనవసరంగా దాని గురించి అంతసేపు ఆలోచించాల్సిన పని ఉండదు. నువ్వేం కంగారు పడకు.